రైట్. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందజేసింది. జూన్ 5 లోపు హాజరు కావాలని తెలిపింది. అదేవిధంగా కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటలకు కూడా నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ నోటీసులు జారీ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. జూన్ 5 లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటలకు నోటీసులు ఇచ్చింది. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఇది ఒక కీలక పరిణామం అని చెప్పాలి. సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి అప్డేట్స్? శంకర్, ఇది తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అంశం. ఇది కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం వ్యవహారంలో నిజాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఇది ఇప్పటి వరకు సుదీర్ఘంగా ఈ విచారణ దాదాపుగా ఒక ఏడాదిన్నరగా ఈ విచారణ కొనసాగుతూ వస్తుంది. అయితే దీని కమిషన్ విచారణ గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2 నెలల పాటు పొడిగించింది. అంటే జూలై 31 వరకు ఈ కమిషన్ గడువును పొడిగించింది. అయితే దీనికి సంబంధించి ఈ విచారణ సుదీర్ఘంగా జరిగింది. సో దాదాపుగా రిటైర్డ్ ఇంజనీర్లు, ఆ కాళేశ్వరం నిర్మాణం పనుల్లో పాల్గొన్నటువంటి అధికారులు, ఇంజనీర్లు అందరినీ కూడా ఇటు జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అంతా కూడా తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికను కూడా ఇటు ప్రభుత్వానికి అందజేసింది. సో ఈ అంశాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి అవినీతిని ఆయన ప్రధానంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తూ సో ఏ విధంగా అవినీతి జరిగిందనేటువంటి అంశాన్ని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు. మరోవైపు కమిషన్ నివేదిక కూడా తనకు అందింది. త్వరలో ఈ కేసీఆర్ తో పాటుగా ఇటు అప్పటి ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ మీద కేసులు పెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా పోతుందనేటువంటి అంశాన్ని ఆయన అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రాజెక్టులో ఇటు కేసీఆర్ అంటే ప్రాజెక్టులో ఎవరైతే నిందితులుగా ఇటు ప్రభుత్వం చెప్తుందో అంటే ఘోష్ చెప్తుందో సో వాళ్ళను విచారణ జరపకుండా అంటే వాళ్ళని ఫిజికల్ గా విచారణ జరపకుండా నివేదిక ఇస్తే ఒక నెగిటివ్ గా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదా కేసీఆర్ తో పాటుగా హరీష్ రావు, ఈటల రాజేందర్లు దాన్ని ప్రజలకు తీసుకెళ్తారనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి కమిషన్ సో వాళ్ళని స్వయంగా విచారణకు పిలవాలని చెప్పని భావిస్తుంది. సో దాంతో భాగంగానే ఇవాళ ఈ ముగ్గురికి కూడా సమన్లు పంపించింది. సో జూన్ 5 లోపుగా వీళ్ళు కమిషన్ ముందు హాజరయ్యి సో కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా, దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సిందిగా కూడా ఇటు కమిషన్ ఘోష్ కొద్దిసేపటి క్రితం నోటీసుల రూపంలో ఈ ముగ్గురికి కూడా పంపించారు. సో జూన్ 5 లోపుగా సో వాళ్ళు కోరినటువంటి తేదీ కానీ లేదా కమిషన్ ఒకవేళ తేదీ చెప్తే ఆ తేదీకి హాజరయ్యే విధంగా వాళ్ళు ప్రిపేర్ కావాలని చెప్పేసి కూడా ఈ నోటీస్ లో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి కనుక మనం గతంలో చూస్తే ఇటు విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసింది. సో ఈ విచారణ సందర్భంగా కేసీఆర్ కి నోటీసులు పంపించినటువంటి నేపథ్యంలో ఆయన హాజరు కాకపోగా కమిషన్ ఉనికిని ఆయన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే కమిషన్ తీరు మీద ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో సో ఆయన్ని కమిషన్ నుంచి తప్పించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి అటువంటి పొరపాట్లు జరగకుండా జస్టిస్ పినాకిని ఘోష్ ఈ కాళేశ్వరం అంశం విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సో ఏకపక్షంగా అంటే అధికారుల విచారణ లేదా అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళ పాత్ర ఉందని తేల్చేయడం కంటే కూడా స్వయంగా వీళ్ళని విచారణకు పిలిచి వీళ్ళ పాత్ర ఏ మేరకు ఉందనేటువంటి అంశాలన్నింటినీ కూడా నివేదిక రూపంలో ఇచ్చి ఇటు ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పని భావిస్తుంది. సో దానిలో భాగంగా ఒక ఫైనల్ టచ్ గా దీన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ పినాకిని ఘోష్ విచారణ తుది అంకానికి చేరుకుంది. సో కేసీఆర్ మరి హాజరు అవుతాడా లేదా అనేటువంటిది మాత్రం మనం చూడాల్సి ఉంది. సో దాన్ని ఏ విధంగా ఆయన న్యాయపరంగా దీన్ని ఫైట్ చేస్తారనేటువంటి చూడాల్సి ఉంది. ఎందుకంటే వచ్చే నెల 5 లోపుగా విచారణకు హాజరు కావాల్సిందిగా జస్టిస్ పినాకిని ఘోష్ నోటీసులు పంపించినటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారనేటువంటి మాత్రం మనం చూడాల్సి ఉంది. శంకర్. రైట్, థ్యాంక్ యూ నవీన్.
మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, కాళేశ్వరం విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్, అన్ని వేళ్లు కేసీఆర్ వైపే చూపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు? ఎస్ శంకరి, దాదాపు సుదీర్ఘంగా ఏడాదికి పైగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దీనిపైన విచారణ జరిపింది. సో ఈ విచారణలో భాగంగా బ్యారేజీ నిర్మాణంలో పనిచేసినటువంటి క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి ఏఈలు, డిఈలు, ఎస్ఈలు, సిఈలతో పాటుగా రాష్ట్ర స్థాయి అధికారులందరినీ విచారించింది కమిషన్. వారి వాంగ్మూలాన్ని తీసుకుంది, వారి దగ్గర నుంచి అఫిడవిట్ల రూపంలో కూడా వివరాలు తీసింది, వాటిని క్రాస్ ఎగ్జామిన్ చేసింది, బహిరంగ విచారణ జరిపింది. వారితో ఈ సందర్భంగా ఇటు గుత్తేదారులను చేసింది, అంటే ఆ ప్రాజెక్టు నిర్మించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల ప్రతినిధిని విచారించింది, ఆ డిజైన్లు ఏవైతే తయారు చేశారో ఆ డిజైన్లు తయారు చేసినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా విచారించింది. సో ఈ సందర్భంగా ఈ ఏడాది పాటుగా సుదీర్ఘంగా జరిపినటువంటి ఈ విచారణలో దాదాపుగా అందరి వేళ్ళు కూడా కేసీఆర్ వైపే, అంటే స్థలాల ఎంపిక, బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి స్థల ఎంపిక ఎవరు చేశారు అనేటువంటి దాని విషయంలో ప్రధానంగా ఈ అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ పేరునే ప్రముఖంగా ప్రస్తావించినట్లుగా తెలిసింది. సో ఈ నేపథ్యంలో ఈ స్థలాల ఎంపిక కావచ్చు, అదే విధంగా ఇక్కడ బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, అదే విధంగా చెల్లింపులకు సంబంధించినటువంటి నిర్ణయాల్లో కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, అంతేకాకుండా ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి వారి ఆ ప్రమేయంతో జరిగినట్లుగా ప్రాథమిక నిర్ధారణకి అంచనాకి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఘోష్ కమిషన్ ఫైనల్ గా విచారణ దాదాపుగా ఫైనల్ దశకు, తుది దశకు చేరుకున్నది. నివేదికను దాదాపుగా ఇప్పటి వరకు చేసినటువంటి విచారణ ఆధారంగా వచ్చినటువంటి వివరాలతో ఒక నివేదికను సిద్ధం చేసింది. ఫైనల్ గా అన్ని వేలు కేసీఆర్ వైపు చూపించినటువంటి నేపథ్యంలో ఇది కేసీఆర్ ని, అదేవిధంగా ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి ఈటలకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని చెప్పి భావించి ఇప్పుడు ఫైనల్ గా వారికి నోటీసులు ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.